హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఎప్పుడైనా మనం ఇంట్లో వంట చేయనప్పుడు కానీ, కర్రీస్ లేనప్పుడు కానీ, బయట కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం కదండి. అది తిన్నప్పుడు అనిపిస్తుంది కదండి, టేస్ట్ బాగుంది కదా, ఇలా మనకెందుకు రాదు అని. సేమ్ అదే స్టైల్లో దొండకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను. ముందుగా 1/2 కిలో దొండకాయలను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను దొండకాయలను కడిగి తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసి అందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా లైట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి వీటిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 3 స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించాలి. ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే చిన్నవి 2 దాల్చిన చెక్క, 3 లవంగ, 2 ఇలాచీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ధనియాలను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి గుమగుమ అనే వాసన వస్తున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఈ మసాలా గ్రేవీ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయలను ఇలా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలను వేయించుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దొండకాయలు ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కర్రీకి సరిపోదు, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ని వేసుకోవాలండి. ఒక ఆనియన్ని తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపి టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా వేసేసేయండి. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి గ్రేవీలో నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బాండీపై మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో చివరగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.